కేవలం రెస్టారెంట్‌లో మెనూస్‌ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే ఒక కంపెనీ, ఈరోజు ఇండియాలోనే ఒక $1 బిలియన్ యూనికార్న్‌గా మారి, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్‌లో నంబర్ 1 ప్లేయర్ పొజిషన్‌లో ఉంది. అదే జొమాటో. అసలు జొమాటో ఇంతలా ఎలా ఎదిగింది? దీని వెనుక ఉన్న జీనియస్ స్ట్రాటజీస్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బిజ్. ఈ స్టోరీ 2008లో స్టార్ట్ అయింది. దీపేందర్ గోయల్ మరియు అతని స్నేహితుడు పంకజ్ చడ్డా ఇద్దరు ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్స్. వీళ్ళిద్దరూ గురుగాంలో బెయిన్ అండ్ కంపెనీ అని ఒక కన్సల్టింగ్ ఫర్మ్లో వర్క్ చేసేవారు. అక్కడ ఆఫీస్లో లంచ్ టైంలో ప్రతిరోజు ఒక ప్రాబ్లం ఉండేది. లంచ్ టైంలో క్యాంటీన్స్ వద్ద ఆర్డర్ ఇచ్చే టైంలో ఫుల్గా క్యూ ఉండేది. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ టైంని రెస్టారెంట్లోని మెనూస్ చూడడానికే పట్టేది. అప్పుడు దీపేందర్ గారికి ఒక ఐడియా వస్తుంది. ఎందుకని మనం రెస్టారెంట్లోని మెనూస్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయకూడదు? దీనివల్ల రెస్టారెంట్స్కి అలాగే కస్టమర్స్కి చాలా టైం సేవ్ అవుతుంది. ఈ చిన్న ఐడియాతోనే స్టార్ట్ అయింది ఫుడీబే. ఇనిషియల్గా జొమాటోని ఫుడీబే అనేవారు. మొదట్లో దీపేందర్ గోయల్ మరియు అతని స్నేహితుడు ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళే స్వయంగా మెనూస్ని స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారు. ఈ సర్వీసెస్ మెల్లగా గురుగాంలోని చాలా మందికి నచ్చడంతో దాన్ని ఢిల్లీ ఎన్సీఆర్లోని మిగతా సిటీస్లకు కూడా తీసుకొచ్చారు. అయితే దీని నుంచి ₹1 కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఇది ఫ్రీ సర్వీస్లా ఉండేది. 2010 వచ్చేసరికి కంపెనీకి చాలా పాపులారిటీ రావడంతో కంపెనీ ఫస్ట్ ఫండింగ్ని $1 మిలియన్ ఇన్ఫోఎడ్జ్ అనే కంపెనీ నుంచి రైజ్ చేశారు. ఇన్ఫోఎడ్జ్ అంటే naukri.com యొక్క పేరెంట్ కంపెనీ. అండ్ అప్పుడే కంపెనీ పేరుని ఫుడీబే నుంచి జొమాటోగా మార్చారు. అదే టైంలో ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా మిగతా మహానగరాలకు ఎక్స్పాండ్ చేశారు. అయితే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. 2015 వచ్చేసరికి మెనూస్ని ఆన్లైన్లో చూడడమే కాదు, ఆ మెనూస్లోని ఐటమ్స్ని డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకునే విధంగా జొమాటో యాప్ని రూపొందించారు. స్టార్టింగ్లో డెలివరీ, గ్రాబ్ ఇలా థర్డ్ పార్టీ కంపెనీస్ ద్వారా డోర్ డెలివరీస్ చేసేవారు. తర్వాత మెల్లగా జొమాటోనే సొంతంగా డెలివరీ పార్ట్నర్స్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అయితే యాప్కి యూజర్స్ అట్రాక్ట్ అవ్వాలంటే మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇక్కడే జొమాటో ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీని గమనించింది. యాప్ యూస్ చేస్తున్న వారిలో చాలామంది యంగర్ జనరేషన్ పీపుల్ వారే ఉన్నారు. అండ్ ఈ సెగ్మెంట్లోని ఆడియన్స్ ఎక్కువగా మీమ్ పేజెస్లో యాక్టివ్గా ఉంటారని గమనించిన జొమాటో వాళ్ళ మేజర్ మార్కెటింగ్ స్ట్రాటజీగా మీమ్స్ని ఎంచుకుంది. ఇది వ్యాపారం. యూజర్స్కి మీమ్స్ ద్వారా కనెక్ట్ అవ్వడం, మీమ్ పేజెస్లో కమెంట్స్ పెట్టడం, ఇంకా చెప్పాలంటే జొమాటో నోటిఫికేషన్స్ కూడా మీమ్స్ లానే సెండ్ చేసేది. ఇది కొంతమందికి నచ్చకపోయినా చాలామంది యూజర్స్కి క్రియేటివ్గా అనిపించింది. దీనివల్ల జొమాటో కస్టమర్స్కి చాలా దగ్గరైంది. దీంతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, కస్టమర్స్ రైజ్ చేసిన ఇష్యూస్ని అడ్రస్ చేయడం, వీలైనంత వరకు పాజిటివ్ ఇమేజ్ని బిల్డ్ చేసుకుంది. ఇలా జొమాటో అనేది డబ్బు వెనక పరిగెత్తే ఒక కంపెనీ కాదని, జొమాటో అంటే ఒక వైబ్ అని యూజర్స్ బ్రెయిన్లో స్ట్రాంగ్గా నింపింది. ఈ మీమ్ మార్కెటింగ్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉండడం వల్ల జొమాటో డౌన్లోడ్స్, డైలీ యాక్టివ్ యూజర్స్ చాలా ఫాస్ట్గా పెరిగారు. అదే టైంలోనే జొమాటోకి పోటీగా స్విగ్గీ, ఉబర్ ఈట్స్ అండ్ ఈవెన్ అమెజాన్ ప్యాంట్రీ హెవీ కాంపిటీషన్ ఇచ్చాయి. అప్పుడు జొమాటోకి కేవలం మీమ్స్ ద్వారానే మార్కెటింగ్ సరిపోదని, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సెలబ్రిటీ మార్కెటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఇక్కడే మరో జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీని లాంచ్ చేసింది. సెలబ్రిటీతో ప్రమోషన్ ఒక క్యాంపైన్లా రన్ చేసింది. ఈ క్యాంపైన్ కోసం బాలీవుడ్ స్టార్స్ అయిన కరీనా కపూర్ గారు అలాగే హృతిక్ రోషన్ గారిని హైర్ చేసుకున్నారు. ఈ యాడ్స్లో ఏం జరుగుతుందంటే, డెలివరీ పార్ట్నర్స్ సెలబ్రిటీస్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్టార్స్తో సెల్ఫీ దిగే ఛాన్స్ వస్తుంది. అయితే సెల్ఫీ తీసుకునే లోపే డెలివరీ పార్ట్నర్కి నెక్స్ట్ ఆర్డర్ వచ్చిందని నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ జొమాటో ఏమంటుందంటే, వాళ్ళకి ప్రతి కస్టమర్ స్టార్తో సమానమని, అలాగే డెలివరీ పార్ట్నర్స్కి ప్రతి ఆర్డర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే అని సింబాలిక్గా చెప్పింది. అంతే, ఈ ఒక్క క్యాంపైన్తో జొమాటో వైరల్ హిట్ అయింది. అండ్ అలాగే కోవిడ్ టైంలో కూడా చాలా క్యాంపైన్స్ లాంచ్ చేశారు, బోత్ కస్టమర్స్ అలాగే డెలివరీ పార్ట్నర్స్ అవేర్నెస్ని పెంచడానికి. వీటితో పాటు డిఫరెంట్ క్యాంపైన్స్ని ఇండియాలోని వేరే లాంగ్వేజెస్లో కూడా స్టార్ట్ చేసింది. 2021 వచ్చేసరికి మల్టిపుల్ ఛానల్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, టీవీ, బిల్ బోర్డ్స్ ఇలా ప్రతి దగ్గర క్యాంపైన్స్ లాంచ్ చేసింది. ప్రతి క్యాంపైన్ లక్ష్యం ఒక్కటే, కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని గెలుచుకోవడం, జొమాటో కన్వీనియంట్ అండ్ రిలయబుల్ అని చెప్పడం. ఇవన్నీ ఒకవైపు బాగానే ఉన్నా మరోవైపు నుంచి జొమాటో కష్టాలు మొదలయ్యాయి. జొమాటో అప్పటికే ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాడ్స్, క్యాంపెయిన్స్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ని యూస్ చేస్తుంది. అయితే ఇన్ని రన్ చేయడానికి ఫండ్స్ కావాలి. కానీ జొమాటో స్టార్ట్ చేసినప్పటి నుంచి లాసెస్లోనే రన్ అవుతుంది. అప్పటికే ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ చాలామంది ఓపిక పట్టారు. ఒక పక్క యూజర్స్కి డిస్కౌంట్స్, కార్డ్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్ ఇలా ఇస్తూనే మరో పక్క న్యూ సిటీస్కి ఎక్స్పాండ్ చేస్తూ పోతుంది. మార్కెటింగ్ ఎంత బాగా చేసినా, అది ఎంత వైరల్ అయినా, దాని ద్వారా డబ్బుని జనరేట్ చేయలేకపోతే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వారు దాన్ని నష్టంగానే భావిస్తారు. ఎందుకంటే ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ 2022లోనే 1,200 కోట్లకు పైగా నష్టాన్ని పోస్ట్ చేసింది.
ఇంత నష్టం ఎందుకంటే జొమాటో క్యాంపెయినింగ్ మీద హెవీగా స్పెండ్ చేయడం వల్లే. ఇంత ఖర్చు ఎలా అయిందంటే జొమాటో కేవలం మీమ్స్ మార్కెటింగ్, సెలబ్రిటీ మార్కెటింగే కాకుండా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబ్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఏ టాపిక్స్ ఉంటే వాటి మీద పోస్ట్ చేయడం, వాటిల్లో యూజర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం చేసేది. జొమాటో ఎప్పుడు ఫ్యూచర్ కోసం చూసేది. ప్రజెంట్లో లాసెస్ రన్ అయినా సరే, ఎందుకంటే స్విగ్గీ లాంటి యాప్స్తో పోటీ పడాలంటే కస్టమర్స్ని అక్వైర్ చేసుకొని యాప్ని రెగ్యులర్గా యూజ్ చేసుకునేలా చేయాలి. దీనికి ప్రజెంట్లో ఎక్కువ మనీ ఖర్చు పెట్టాల్సి వచ్చినా ఒక్కసారి యూజర్స్ అలవాటు పడ్డాక ప్రాఫిట్స్ గురించి ఆలోచించని అనుకునేది. ఈ నమ్మకంతోనే లాసెస్లో ఉన్నా సరే జూలై 2021లో జొమాటోని ఐపీఓగా తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేశారు. అయితే లిస్ట్ చేసినప్పటి నుంచి చాలా క్వార్టర్స్లో లాసెస్లోనే రన్ అయింది. లిస్ట్ అయినప్పటి నుంచి దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఇన్వెస్టర్స్కి నష్టమే మిగిల్చింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత Q1 2024లో ఫస్ట్ టైం 2 కోట్ల ప్రాఫిట్ని పోస్ట్ చేసింది. అప్పటి నుంచి జొమాటో వేరియస్ స్ట్రాటజీస్తో ప్రాఫిట్స్ని పెంచుకుంది. ఇందులో భాగంగా కొన్ని డార్క్ ప్యాటర్న్స్ని ఫాలో అయింది. ఉదాహరణకు యూజర్స్కి ఆర్డర్ టైంలో ఒక అమౌంట్ చూపించడం, చెక్అవుట్ టైంలో హ్యాండ్లింగ్ ఫీ, ప్లాట్ఫామ్ ఫీ అని, రెయిన్ ఫీజ్, సర్వీస్ ఫీ అని ఇలా డిఫరెంట్ ఫీస్ని కలెక్ట్ చేసింది. ప్లాట్ఫామ్ ఫీస్ని తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్లో ₹1 పెట్టారు. ఇప్పుడు అది దాదాపుగా ₹12 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మిగతా ఫీజు కూడా సిటీని బట్టి, ఆర్డర్ని బట్టి టైం టు టైం మారుస్తూ ఉంటున్నారు. అయితే ఇలా చేయడం కరెక్టా అంటే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మాత్రం కరెక్టే అంటారు, ఈవెన్ కస్టమర్స్కి ఇన్కన్వీనియంట్గా ఉన్నా కానీ. అండ్ ఫ్యూచర్లో జొమాటో యూజర్ బేస్ పెరిగే కొద్దీ వీళ్ళు కేవలం ₹1 పెంచినా చాలు కోట్లల్లో ఆదాయం వస్తుంది. జొమాటో జర్నీ ఇక్కడ చెప్పినంత సింపుల్గా కాలేదు. మొదట్లో డెలివరీ పార్ట్నర్ ఇష్యూస్, రెస్టారెంట్ ఇష్యూస్, అలాగే కస్టమర్స్ దగ్గర నుంచి ఫుడ్ లేట్ అయిందని, ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే వేరే ఐటెం వచ్చిందని, కొందరికి వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ వచ్చిందని, ఇలా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అలాగే జొమాటో డెలివరీ పార్ట్నర్స్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉందని, వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ప్రొవైడ్ చేయడం లేదని, అలాగే వాళ్ళని కేవలం ఒక కాంట్రాక్ట్ వర్కర్స్గానే చూస్తుందని వేరియస్ ఇష్యూస్ వచ్చాయి. అయితే వీటన్నిటినీ తట్టుకుంటూ టైం టు టైం వాటిని రిజాల్వ్ చేస్తూ ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 ఫుడ్ డెలివరీ యాప్గా జొమాటో రాజ్యమేలుతుంది. అలాగే జొమాటో కేవలం ఒక ఫుడ్ డెలివరీలోనే కాకుండా 2022లో బ్లింకిట్ని అక్వైర్ చేసి క్విక్ కామర్స్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో జొమాటో ఇన్వెస్టర్సే దీనికి పూర్తిగా వ్యతిరేకించారు. ఎందుకంటే జొమాటో అప్పటికి ఇంకా ప్రాఫిటబుల్ కంపెనీ కాలేదు. అలాగే బ్లింకిట్ కూడా లాసెస్లోనే ఉంది. దాన్ని దాదాపుగా 4,400 కోట్లు పెట్టి మొత్తం కంపెనీని కొన్నారు. కానీ అప్పట్లో దీనివల్ల చాలా ఇష్యూస్ వచ్చినా ఇప్పుడు బ్లింకిట్టే జొమాటో రెవెన్యూస్లో హైయెస్ట్ కాంట్రిబ్యూటర్గా ఉంది. దాని తర్వాత పేటీఎం దగ్గర నుంచి టికెటింగ్ బిజినెస్ని కొనుక్కొని నవంబర్ 2024లో డిస్ట్రిక్ట్ యాప్ని తీసుకొచ్చింది. ఇలా వేరియస్ యాప్స్ని అక్వైర్ చేసుకొని స్ట్రాటజిక్గా ఇన్వెస్ట్ చేస్తూ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంది. అలాగే మార్చ్ 2025న కంపెనీ నేమ్ని ఎటర్నల్గా మార్చారు. ఎటర్నల్ కింద జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్వ్యూ మరియు మిగిలిన కంపెనీస్ని పెట్టుకుని ఎటర్నల్ని పేరెంట్ కంపెనీగా మార్చింది. ఇలా ఇన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోబట్టి ఈరోజు జొమాటో ఇండియాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్టప్గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అట్లీస్ట్ 100 లైక్స్ టార్గెట్గా పెట్టుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.